బండి సంజయ్ ని బీజేపీ పార్టీ తొలగించాలని చెప్పి, రాజకీయ ప్రాతినిధ్యాలన్నిటి నుంచి తొలగించాలని చెప్పి తన కొడుకుని సమర్థించుకుంటూ ఆ అమ్మాయి మైనార్టీ తీరని అమ్మాయి తల్లిదండ్రులు అనేక దుర్భాషలాడిన బండి సంజయ్ ని తొలగించాలి. పోక్సో కింద బండి భగీరథని నిజంగా అరెస్టు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఐక్య మహిళా సంఘాలుగా. ఎందుకు ఈ రోజున బీజేపీ పార్టీ ఎవరికి వైపు ఉంటుంది, ఎవరికి మద్దతు ఇస్తుంది? ఎన్ని అహత్యాలు వాడినా, ఎన్ని హత్యలు చేసినా, ఎన్ని అఘాయిత్యాలు చేసినా, మహిళల పట్ల అనేక లైంగిక దాడులకు పడినా బీజేపీ తీర్థం పుచ్చుకుంటే వాషింగ్ మెషిన్ అనేది ఒక ప్రపంచంలో, మన దేశంలోనే కాదు ఇందులో ఉన్న అందరికీ తెలుస్తుంది. నిజంగా సిగ్గుచేటైన విషయంగా దీన్ని భావించాలి. మోడీ గవర్నమెంట్ నిజంగా కబడ్డారు. ప్రజలు ఎప్పుడు ఊరుకోరు, మిమ్మల్ని ఎప్పుడు చూస్తానే ఉంటారు. మీరు ఎవరికైతే కొమ్ము కాస్తున్నారో ఈ రోజున హానీ ట్రాప్ అని చెప్తున్నారు. నిజంగా ఎంత సిగ్గుచేటైన విషయం. ముందు పోక్సో కింద బండి భగీరథని అరెస్ట్ చేయాలి. అంతేకాకుండా ఆమెని క్యారెక్టరైజేషన్ చేస్తూ ఏ సోషల్ మీడియాలో ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కవిత గారి మాటల్ని మేము ఖండిస్తున్నాము. మహిళల పట్ల ఉండాల్సింది అతను రాజకీయ పిల్లాడు, చిన్న పిల్లాడు, 25 సంవత్సరాల వాడు చిన్న పిల్లాడా, ఆమె వెనకేసుకు రావడం అనేది ఆమె రాజకీయ భవిష్యత్తుకే అంధకారం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, తెలంగాణ పోలీసు ఎవరి పట్ల ఎందుకని తొందరగా విచారణ దర్యాప్తు సంస్థలు ఏమైనా అని చెప్పి సిట్ ఏర్పాటు చేస్తున్నారంటేనే దాన్ని అందులో ఏంటి ఉంది, కొమ్ము కాస్తున్నారని చెప్పి అర్థమవుతుంది. దాన్ని అర్జెంట్ గా అరెస్ట్ చేయాలని చెప్పి మహిళా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు పద్మ, ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి. చందంగా కేంద్ర హోంశాఖకి సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ డిసెంబర్ లో ఒక మైనర్ బాలికని మభ్యపెట్టి మోసం చేసి ఆ అమ్మాయిని లోబరుచుకొని పలుమార్లు అత్యాచారం చేసినటువంటి ఘటనని మహిళా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాయి. ఇప్పటికీ వారం రోజుల నుంచి నాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయండి అని చెప్పి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కూడా పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి రావటం దారుణమైనటువంటి విషయం. ఒకవేళ ఎట్టకేలకు ఒత్తిడికి తట్టుకోలేక ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఇంతవరకు విచారించడం గాని అరెస్ట్ చేయడం గాని లేదు. ఇవాళ బండి సంజయ్ మహిళలకి సమాధానం చెప్పాలి. ఆయన పదవికి అనర్హుడు, వెంటనే రాజీనామా చేయాలి. రాజీనామా చేయటమే కాదు, ఇవాళ కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం మోడీ గారు బండి సంజయ్ ని బర్తరఫ్ చేయాలి, బీజేపీ పార్టీ నుంచి తొలగించాలని మహిళా సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వ్యవహారం కనిపిస్తా ఉంది. తెలుగు రాష్ట్రాలని గత వారం రోజులుగా కుదిపేసిన ఘటన బండి సంజయ్ ఘటన. బండి సంజయ్ కేవలం ఒక రాజకీయ నాయకుడే కాదు, కేంద్ర హోంమంత్రి శాఖకి సహాయ మంత్రిగా ఉన్నాడు. హోంమంత్రి శాఖ అంటేనే ఇవాళ దేశంలో రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంది. స్వయంగా తన కుటుంబంలో తన కొడుకు ఒక అమ్మాయి మీద అత్యాచారం చేశాడని, అందులో మైనర్ బాలికలు అత్యాచారం చేసిన పోక్సో కింద నమోదైతే ఇంతవరకు అరెస్ట్ కాకపోవడాన్ని అధికార బలం, అంగబలం, ఆర్థిక బలం ఉంది కాబట్టి అక్కడ అరెస్ట్ చేయలేదనే వాదన సర్వత్రా వ్యక్తమవుతుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా తనకున్న ఇన్ఫ్లుయెన్స్ తో అతన్ని అరెస్ట్ చేయకుండా కాపాడాడనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. భారతదేశ న్యాయ వ్యవస్థలో అతి రేరుగా ఉండే యాంటిసిపేటరీ బెయిల్, పోక్సో కేసులో యాంటిసిపేటరీ బెయిల్ అనేది పెట్టడం అంటే దానిలోనే అర్థమవుతుంది. ఈ కేసు నీరు గార్చడానికి లేకపోతే పక్కదారి పట్టించడానికి ప్రభుత్వ యంత్రాంగమే ఇందులో ఇన్వాల్వ్ అయిందనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఇవాళ కూడా కోర్టు జడ్జి విచారణలో రేపటికి వాయిదా వేయడం జరిగింది యాంటిసిపేటరీ బెయిల్. దాంతోపాటు ఇవాళ బండి భగీరథ కూడా నేను రేపు వచ్చి కోర్టు ముందు ఆ విషయాలన్నీ చెప్తాను, నన్ను అరెస్ట్ చేయిందన్నాడు. ఇప్పటికే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఎక్కడ ఉన్నాడని చెప్తా ఉన్నారు. కానీ అందరికీ తెలుసు అతను ఎక్కడ ఉన్నాడో. అరెస్ట్ చేయడానికి కూడా తెలంగాణ గవర్నమెంట్ భయపడుతుందనే విషయం సర్వత్రా వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇవాళ మహిళల్ని ఇంత పక్షులుగా మారిన బీజేపీ వాళ్ళు మాట్లాడితే మహిళా నారీ శక్తి అని, మహిళా బచావో అని ఇలాంటివి చెప్పేవాళ్ళు ఇవాళ మహిళలు రక్షించే దాంట్లో మీ చిచ్చుద్దేది. నిన్నగాక మొన్న ఇదే విజయవాడ నగరంలో లేకపోతే దేశవ్యాప్తంగా మహిళా ఆక్రోశ యాత్రలు పెట్టారే. ఎక్కడ మీ మహిళల ఆక్రోశ యాత్రలు?
వాళ్ళ మహిళలకు అన్యాయం జరుగుతుంది ఆక్రోశంగా మీరు మాట్లాడరా? మీకు మాటలు రావట్లేదా? మీ నాయకుడు కొడుకులు అన్యాయంగా అమ్మాయిల మీద అత్యాచారాలు చేసి ఫామ్ హౌస్లో తీసుకొచ్చి వాడుకొని వదిలేసేసి రేపొద్దున నాకు సంబంధం లేదు అని చెప్పు ఒక తండ్రి చెప్తే మాకు నా కొడుకు నిర్దోషం తండ్రి చెప్తుంది కొడుకే నన్ను హనీ ట్రాప్ చేసిందని చెప్తాడు. రెండు మాటలు మీరే మాట్లాడుతున్నారు. రెండు మాటల్లో కూడా వాస్తవాలంటే అందరికీ తెలుస్తానున్నాయి. నిజంగానే బీజేపీ నాయకులకు చూస్తుందంటే మా అందరి బాధ ఏంటంటే మోడీ గారు వచ్చారు నిన్న. అక్కడ మోడీ గారు ఎందుకు మాట్లాడాలా? పెద్ద బహిరంగ సభలో అదే బండి సంజయ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎందుకు ఖండించడం? మీరందరూ చెప్పేది ఒకటి చేతి ఒకటి శ్రీరంగ నీతులు మీకే వర్తిస్తున్నాయి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. దీని మీద మహిళా సంఘాలుగా దేశవ్యాప్తంగా కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. న్యాయం జరగదనే విషయం న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయే పరిస్థితి కనిపిస్తా ఉంది. నిజంగానే ప్రభుత్వాలకు చిత్తశుద్ధి అంటే మహిళల రక్షణ బాధ్యత తీసుకుంటే, భద్రత బాధ్యత తీసుకుంటే తక్షణం అరెస్ట్ చేయండి, విచారణ జరపండి, నిష్పక్షపాతంగా విచారణ జరపండి, దోషుని కఠినంగా శిక్షించండి. దీంతో పాటు ఏదైతే కేంద్ర సహాయ మంత్రిగా హోంశాఖ ఉన్నారో బండి సంజయ్ గారు నైతిక బాధ్యత వహించి నీ కుటుంబంలోనే ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నావు కాబట్టి నీకు నైతిక బాధ్యత ఉంటే నువ్వు నిజంగా నీకు మనిషివైతే రాజీనామా చేయి.